ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శక్తి స్త్రీల కార్యక్రమం. ఇంటికి దీపం ఇల్లాలంటారు. అందరి ఆకలిని తీర్చే అన్నపూర్ణ కూడా ఆ ఇల్లాలే. తన కుటుంబ ఆకలిని తెలుసుకొని ఎన్నో తీర్ల వంటలు చేసి పెట్టే మహిళలు ఇప్పుడు వారికి వచ్చిన వంటల ద్వారా ఒక జీవనోపాధిని పొందుతున్నారు. మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా. అలాంటి వారిలో ఒకరు నిర్మల్కు చెందిన విజయ. వారు నిర్వహించే మహిళా శక్తి నిర్వహణ గురించి వారి ముచ్చట్లోనే విందాం ఇయాల్టి శక్తి కార్యక్రమంలో. వీరితో ముచ్చట పెడుతున్నది జి గంగామణి. నమస్కారం మేడం, నా పేరు విజయ. నేను మెప్మాలో రిసోర్స్ పర్సన్గా పనిచేస్తాను మేడం. మీ క్యాంటీన్ నిర్వహణ గురించి తెలుసుకునే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకున్నంటే మీ ఊరేంటి, మీ కుటుంబం గురించి? మాది నిర్మల్ మేడం. నిర్మల్లో నేను ఇక్కడ నిర్మల్ మున్సిపాలిటీలో మెప్మా రిసోర్స్ పర్సన్గా వర్క్ చేస్తాను. వర్క్ చేస్తే ఈ మధ్య కొత్తగా మన మహిళా శక్తి ద్వారా క్యాంటీన్ అనేది వస్తుంది కదా, అది నేను తీసుకుందామనే ఉద్దేశంతో ఒక 5 మెంబర్స్తో మేము క్యాంటీన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే అంటే ఒక 1 వీక్ అవుతుంది దాన్ని రన్ చేస్తున్నాం మేడం. ఫుడ్ పెట్టాలి పిల్లలకు, టిఫిన్, తర్వాత పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్, ఏమైనా స్నాక్స్ అడిగితే స్నాక్స్, టీ, కాఫీ, పాలు, ఇంకా వాళ్ళకి ఏదైనా వగేరా అట్లాంటివి ఏది అడిగినా పిల్లలకు చేసి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మీ క్యాంటీన్ అనేది ఎక్కడ ఉంది, ఎవరికి మీరు ఈ క్యాంటీన్ నిర్వహణ అనేది చేస్తున్నారు? నిర్మల్లో మెడికల్ కాలేజ్ ఉంది, అందులో మెడికల్ స్టూడెంట్స్కి మేము చేస్తున్నాం మేడం. ఆల్రెడీ వాళ్ళు 200 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి మేము చేస్తున్నాం. మీరు ఈ క్యాంటీన్ నిర్వహణ చెయ్యాలనే ఆలోచన మీకే వచ్చిందా, లేకపోతే వేరే వాళ్ళు చెప్పడం ద్వారా మీరు ఇందులోకి వచ్చారా? నా క్యాంటీన్ చేయాలన్న ఆలోచన నాకు ఫస్ట్ లేదు. కాకపోతే మా మెప్మాలో మా ఆఫీస్ మెంబర్స్ ఉంటారు కదా, నేను వంట బాగా చేస్తాను, నువ్వు అయితే నీకు ఇది బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు మేడం. చేసి వాళ్ళ సపోర్ట్తోనే నేను ఇప్పుడు ఈ క్యాంటీన్ పెట్టడం జరిగింది. ఈ క్యాంటీన్ పెట్టక ముందు ఏమైనా నేర్చుకోవడము, ఏమైనా ట్రైనింగ్ లాంటివి? అట్లాంటివి లేదు మేడం. మేము ఇంట్లోనే దాదాపుగా ఆల్మోస్ట్ అన్నీ చేస్తాము. మేము బయట హోటల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఏమో, ఇంట్లో నేను చాలా రకాలుగా చేసేదాన్ని. అట్లా దానివల్లనే మా మెప్మా స్టాఫ్ వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసి దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. క్యాంటీన్ నిర్వహణ అనేది వారం రోజులు అవుతుంది కదా? అవును. ఎలా ఉంది, మీరు మొదటి రోజు ఎలా ఉంది, ఈ వారం రోజులలో మీరు చూస్తున్నా? ఇప్పుడైతే బాగానే ఉంది మేడం. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి అంతే ఒక 1000, 1500, 2000 లోపు అట్లా అవుతుంది. మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి వాళ్ళకు రోజు ఏదో ఒక రకం చేసుకుంటూ పెడితే దానివల్ల వాళ్ళు కూడా మనకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్యాంటీన్ మీరు ఎంతమంది సభ్యులతో నిర్వహిస్తున్నారు? 5 మెంబర్స్ తోని నిర్వహిస్తున్నాను మేడం. అంటే ఎవరెవరు ఏమేమి పని చేస్తారు? మేము అందరము బీడీ వర్కర్స్ చేసేవాళ్ళు, జొన్న రొట్టెలు చేసేవాళ్ళు, ఇట్లా పిండి వంటలు అవి చేస్తారు కదా మేడం, అట్లాంటి వాళ్ళమే ఉన్నాము. అంటే మీరు ప్రత్యేకంగా పిండి వంటకాలు కూడా చేస్తారు? అవును, పిండి వంటకాలు చేస్తాం మేడం. మా దాంట్లో వాళ్ళ హస్బెండ్ హోటల్ చేసిన అనుభవం ఉంది అతనికి. అతను లడ్డు, కార అట్లాంటి ఏమైనా స్వీట్స్ అట్లాంటివి చేసిస్తారు. మేము ఇంట్లో ఆడవాళ్ళ సకినాలు, అప్పాలు అట్లాంటివి, పచ్చళ్ళు అవన్నీ చేస్తాం మేడం. అయితే మీరు క్యాంటీన్ నిర్వహణకు ముందే అంటే ఎవరెవరిని తీసుకోవాలి, ఏం చేయాలి అనే ప్లానింగ్ ముందే చేసుకున్నారా? క్యాంటీన్ మొదలు పెట్టిన తర్వాత వీళ్ళందరినీ? క్యాంటీన్ నాకు అనగానే ఫస్ట్ ఎవరైతే బాగా చేస్తారో నా మైండ్లో ఉంటారు కదా మేడం కొందరు. మన చుట్టుపక్కల వాళ్ళని రోజు చూస్తూనే ఉంటాం, అందులో ఎవరు బెటర్ అనేది మనకు ఉంటుంది కదా, వాళ్ళనే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఒకరు టిఫిన్ కానీ, ఒకరు పచ్చళ్ళకే కానీ, ఒకరు పిండి వంటకాలకి కానీ, ఇట్లా స్పెషల్ ఒకరిలో ఒకటి ఉంటుంది కదా మేడం, అట్లాంటి వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకున్నాను. మొదటి రోజు మీరు ఏమేమి చేశారు, ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారు ఆ రోజు? 50 మెంబర్స్ వరకు పాల్గొన్నారు మేడం. ఆ రోజు కలెక్టర్ సారు, ఇంకా చాలా పెద్దవాళ్ళందరూ చాలా మంది వచ్చారు. మా పీడీ సారు, మా స్టాఫ్ అందరూ వచ్చారు. తర్వాత వాళ్ళందరూ వచ్చి మేము ఆ రోజు కార, లడ్డు, అప్పాలు, మురుకులు, కాలజామున్ ఇట్లాంటివి చేపించాం మేడం. మీరు మొదటి రోజు మీ ఆలోచన ఎలా ఉంది? మీరు ఒకటి మొదలు పెట్టారు, ఆ రోజు ఎలా అనిపించింది? అసలు నేను చేస్తానా లేనా అని అనుకున్నాను. అసలు నా వల్ల అవుతుందా లేదా అనుకున్నాను. చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది మేడం. ఈ పని అవుతుందా లేదా అనే ఆలోచనలో, అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఇది స్టార్ట్ చేస్తే అసలు ఆనందమే వేరుంటుంది మేడం, మాటల్లో చెప్పలేనిది. నిజంగా చాలా మా పీడి గారికి అయితే నేను ప్రత్యేకించి ధన్యవాదాలు. అలాగే అడిషనల్ కలెక్టర్ సార్ వాళ్ళ ఇంట్లో నేను 5 నెలలు కుకింగ్ చేశాను మేడం. వాళ్ళు
చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. అంటే ఈ క్యాంటీన్ నిర్వహించక ముందు మీరు కుకింగ్ వేరే వాళ్ళకి ఇలా చేయడం? అంటే నేను ఆఫీస్ స్టాఫ్ లో చేసేటప్పుడు సార్ వాళ్ళకు ఏదో వాళ్ళ దగ్గర చేస్తాం, ఏదో బై మిస్టేక్ ఏదో రాలేదు, ఆమెకి ఏదో పని ఉండేదో అట్లా మధ్య మధ్యలో ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు నన్ను ప్రత్యేకించి పిలిచారు. ఆ టైంలో నేను అడిషనల్ కలెక్టర్ సార్ వాళ్ళ ఇంట్లో చేశాను. అలా చేయడం వల్ల మీకు అవగాహన. ఇంకా మీరు చేసే వంటలలో ప్రత్యేక వంటలు ఏముంటాయి? అంటే మీరు చేసే వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి, చాలా మంది టిఫిన్స్ బాగా చేస్తాను మేడం. టిఫిన్స్ చట్నీస్ అవి చాలా బాగా చేస్తాను. నేను ఆంధ్ర ఫుడ్ అనేది చాలా బాగా చేస్తాను మేడం. అంటే ఈ వంటలు నేర్చుకోవడం అనేది ఎలా మీ ఇష్టంతో మామూలుగా ఇంట్లో చేసుకున్నది? ఇంట్లో లేదు మేడం, ఇంట్లో చేసేది. నేను చిన్నప్పటి నుంచి నాది మంచిర్యాల మేడం. అక్కడ మా చుట్టూ ఆంధ్ర వాళ్ళే ఎక్కువ వాళ్ళు ఉండేవాళ్ళు, అందరు సింగరేణి ఏరియా కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. నాకు ఆ విధంగా చాలా అంటే అక్కడ సైడ్ ఎక్కువ అలవాటు అన్నట్టు, అట్లా నేను చేస్తాను మేడం. టిఫిన్స్ అనేది చాలా బాగా చేస్తాను నేను. మీరు చేసే వంటల్ని మీరు సొంతంగా చేస్తుంటారా, ఇట్లా ఫోన్లలో కూడా చూస్తూనే? లేదు, కలెక్టర్ మేడం కూడా అనేది, ఏమైతుంది విజయ్ నీకు రాకపోతే అందులో చూసి చెయ్యొచ్చు కదా అని చెప్పేసి అనేది. మేడం నచ్చితే చేపించుకోండి, లేకపోతే లేదు మేడం. మళ్ళీ అట్లా చూసి అనుకో నాకు వచ్చినే మర్చిపోతాను, అందుకని చెప్పేసి నా అట్లా చూడను అని చెప్పేసి డైరెక్ట్ కలెక్టర్ మేడం గారితోనే చెప్పాను అనమాట. సరే మేడం, మీరు ఇప్పుడు మీకు వంటలు అన్ని వచ్చు, నేను చాలా బాగా చేస్తాను అన్నారు కదా, ఈ క్యాంటీన్ నిర్వహణకు ముందు అంటే మీరు ఇంకా వేరే బయట హోటల్స్ కానివ్వండి ఇలా పెట్టాలి? హోటల్లో చెయ్యలేదు మేడం. కాకపోతే ఎప్పుడైనా ఎవరికైనా ఫుడ్ ఏదన్నా అంటే ఏదైనా వాళ్ళు చిన్న చిన్న పార్టీస్ అవి చేసుకుంటారు కదా, పిల్లలు కానీ ఎవరైనా ఇట్లా పెద్దవాళ్ళు ఎవరైనా వంట చేసి మన అంటారు కదా, అట్లాంటి వాళ్ళకి నేను చేసి ఇచ్చేదాన్ని మేడం డబ్బులకి. అలా ఎన్నేళ్ళు చేశారు? నేను ఈ మధ్యన మేడం ఒక 7 years అట్లా అవుతుంది. అప్పుడప్పుడు అట్లా చేసిస్తా, ఎవరికైనా అడిగితే చేసిస్తారు అన్నమాట. సరే, మీ కుటుంబం గురించి చెప్పండి. మీ ఎవరెవరు ఉంటారు? మీ ఈ క్యాంటీన్ నిర్వహణకు మీ కుటుంబం సపోర్ట్ అనేది ఎలా ఉంది? నా కుటుంబంలో అంటే మా హస్బెండ్ లేరు మేడం, నేను మా బాబాయ్ ఉంటాము. మా పాప వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. కాకపోతే మా పాప కూడా సేమ్ ఇట్లా కేక్లు బిస్కెట్లు అట్లాంటివి చాలా చాలా వెరైటీస్, ఆమె ముంబైలో ఉన్నది, పావ్ బజ్జీ అట్లాంటివి అవి చేస్తే ఏదైనా ఉంటే కూడా మా పాప కూడా మమ్మీ ఇది ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఆమె కూడా ఇస్తాను. మేము ఇట్లా కేక్ గానీ అట్లా చాలా సూపర్ గా చేస్తుంది. మేము నా పాప కూడా నాకు సపోర్ట్ గా ఇట్లా ఉంటది మేడం. మీ బాబుతో కానివ్వండి, మీ పాపతో ఇట్లా క్యాంటీన్ నిర్వహించాలి అని అంటున్నారు అని మీరు సంభాషించినప్పుడు వాళ్ళు ఏమన్నారు? అంటే చేయమన్నారా, వద్దన్నారా? అబ్బా నీకు ఇదే సెట్ అయితే మమ్మీ, నువ్వు ఇదే కరెక్ట్, నీకు వేరే ఏ పని సెట్ కాదు, నువ్వు ఇదే అని చెప్పేసి నాకు ఎంకరేజ్ చేశారు మేడం. మా వాళ్ళు కూడా మా స్టాఫ్ కూడా అలా అంటారు, నీకు ఇదైతేనే సెట్ అయితే వంట అయితేనే బాగుంటది అని చెప్పేసి. నన్ను ఆఫీస్ లో కూడా చాలా మంది వంటలక్క అని చెప్పేసి ఇట్లా అనేవారు. వంటలక్క అనే పేరు కూడా. అట్లా ఇప్పుడు మీ బాబు సపోర్ట్ కూడా మీకు చాలా. మా బాబాయ్ ఇప్పుడు అక్కడ హైదరాబాద్ లో రేడియాలజీ టెక్నీషియన్ గా యశోదల ఏజ్ లో చేసిన అతను అది వదులుకొని ఇక్కడికి వచ్చింది మేడం. మీకోసం క్యాంటీన్ నా కోసం వచ్చారు. మీ బాబు సహకారం అనేది ఎలా ఉంటది? క్యాంటీన్ కి ఎలాంటి పనులు చేసిస్తారు మీకు? మేడం పొద్దుల బాబే ఉంటాడు, ఎందుకంటే నేను మెప్మాలో కూడా వర్క్ చేస్తాను కాబట్టి నేను అటు కూడా టైం స్పెండ్ చేయవలసి వస్తుంది. అంటే ఇప్పుడు మీ దగ్గరికి మొత్తం స్టూడెంట్స్ రావడం వల్ల వాళ్ళ ఇష్టాలని కనుక్కొని మీరు చేయడం ఉంటుంది. అవును, ఎందుకంటే వాళ్ళ ఇష్టం లేని మన ఇష్టం వచ్చినా చేసి పెడితే అది ఎవరు తినరు కదా మేడం. వాళ్ళు ఇప్పుడు మన ఇంట్లో పిల్లలకే చెప్తున్నా కదా, మనకు నచ్చింది పిల్లలకు నచ్చది. మన పిల్లల్ని అడిగే మనం ఏం వంట చేయాలి అని చెప్పేసి మన ఇంట్లో వాళ్ళని కనుక్కొని మనం చేస్తున్నాం. అంతేగాని మన ఇష్టానుసారం ఏదైనా ఒక రోజు చేసి పెట్టినాం, 10 రోజు పెంటపాలే అవుతుంది. కానీ మనం తింటున్నాం వచ్చి ఇష్టపూర్వకంగా, కానీ మన వాళ్ళు తినరు. అందుకని చెప్పేసి వాళ్ళకు నచ్చిందే చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. విద్యార్థుల ఇష్టాలను అంటే వాళ్ళు ఏ ఫుడ్ ను ఇష్టపడతారు, ఏది కోరుకుంటారు అనేది మీరు ఎలా కనుక్కుంటారంటే వాళ్ళని రోజు అడుగుతున్నాం, మీకు ఏది తినాలని ఉంటది, ఎట్లుంటది అడిగండి అని. నేను కూడా మీ మమ్మీ లాంటి దాన్ని చెప్పండి నాన్న అని చెప్పేసి రోజు వాళ్ళకు అడుగుతున్నాను మేడం. నేను అంటే వాళ్ళని పరిచయం చేసుకుంటున్నాను. ఒక రోజు ఇది ట్రై చేస్తున్నాను, ఇది బాగాలేదు అనుకో, ఇది బాగాలేదా అంటే అని చెప్పేసి చెప్పండి, నేను ఇంకో రోజు ఇంకో విధంగా ట్రై చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే పిల్లల సపోర్ట్ అనేది ఎలా ఉంది మీరు వచ్చిన ఈ రోజులలో? బాగుంది మేడం, రాండాని ఇంకా మాకే సపోర్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. దీనికి ఖర్చు అనేది ఎలా మీరేనా ఇంకా వేరే? మేమే ఇది చేసాం మేడం. పిఎన్జీ దాంట్లో లోన్ కానీ పెట్టుకున్నాం కానీ ఇంకా రాలేదు. అయితే ఇంకా అది రాలేదు కాబట్టి ఇప్పుడైతే మేము బయటకు వెళ్ళి అన్ని ఒక దాదాపు ఎంత ఖర్చు అనేది పెట్టుకున్నారు ఇప్పటి వరకు? ఇప్పుడైతే 4 దాకా అయింది మేడం. అన్ని తెచ్చుకోవడం మీరే ఉంటది? అన్ని మేమే తెచ్చుకుని రోజు కూడా మనకు రోజు కనీసం ఇట్లా రోజు ఒక 10,000 ఉండాలి. అంటే వంట స్టార్ట్ చేస్తే కనీసం 10-15 వేలు రోజు ఉండాలి. వంట స్టార్ట్, టిఫిన్లు వంట అవన్నీ స్టార్ట్ చేస్తే. ఇప్పుడు మాత్రం రోజు ఒక 4-5 వేలు 5-6 వేలు ఇంకా కొన్ని ఇంకా ఐటమ్స్ తీసుకొచ్చేటి ఉన్నాయి కదా మేడం. ఇంకా కూడా ఇప్పుడు పెట్టుబడి ఒక 6 నెలల వరకు కూడా మనకు ఏంది అనేది ఇంకా తెలియదు అసలు. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ కైనా కూడా 6 నెలల వరకు ఏవో కొత్త ఐటమ్స్ ఇంకా జనాలకు చూపెట్టాలి అనే దాని మీదనే ఉంటారు. వాళ్ళకు ఏం మిగులుతుంది
మిగులుతుందా అనేది ఇంక అప్పటి వరకు కూడా అర్థం కాదు. ఆ తర్వాత మనకే మిగులుతుంది అనేది అర్థమవుతుంది మేడం. క్యాంటీన్ టైమింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది? 9 to 5 అని చెప్పేసి చెప్పారు. కొద్దిగా టైం అటు ఇటు అవుతుంది. ఒక్కోసారి కొద్దిగా ముందు తీస్తాం, 7:30 టైం, చలికాలం కదా పిల్లలు కొద్దిగా ముందు లేస్తే టీ పోతుందని అట్లా 7-7:30 లోపు తీస్తాము. తీసి మళ్ళీ సాయంత్రం 6:30-7 వరకు క్లోజ్ చేస్తాం. ఈ టిఫిన్స్ అనేటివి ఆర్డర్ మీదేనా, ముందు అందాల కొద్ది చేసి పెట్టేస్తారా? ఇప్పుడు మనం చేసుకుని అన్ని ఆ రోజు స్టార్టింగ్ రోజు అన్ని చేశాను. ఇడ్లీ, వడ, దోశ కోసం అన్ని ప్రిపేర్ చేశాను. ఎవరు అడగలేదు, వట్టి వేస్ట్ వాళ్ళకి ఇచ్చేసాను. ఎందుకు అనవసరంగా చేసుకొని బయట పడేసుకోవటం. వాళ్ళు అడిగిన దాని మీదకెళ్ళి రోజు ఒక పావు కేజీ అట్లా ఇంత చేసినా ఒక 5-6 ప్లేట్ల పూర్తి అట్లా వేసుకుంటూ పోయినా అదే రన్ అవుతూ ఉంటదని నా ఉద్దేశం మేడం. ఇప్పుడు వారం రోజులు అవుతుంది మీరు క్యాంటీన్ నిర్వహణ, ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఒక అడుగు ముందుకేసి ఇంట్లోకి వచ్చారు, మీ అనుభవం ఎలా ఉంది? ముందు కూడా ఇంకేమైనా చెయ్యాలనే లక్ష్యం పెట్టుకున్నారా? మేడం అసలు ఇది రావటమే ఎగ్జైటింగ్. అసలు నాకు వస్తుందని అనుకోలేదు, నేను చేస్తాను అనుకోలేదు. మాటలతోని చెప్పలేని సంతోషం మేడం. నిజంగా అసలు నేను ఎంత ఇబ్బందిలో ఉన్నానంటే అసలు చెప్తున్నా కానీ నాకు ఏమైంది ఏమో తెలియదు. అనవసరంగా ఒక 20 లక్షల అప్పు అనేది నా మీద పడింది. నేను కోలుకోవడానికి కనీసం ఒక 3 నెలలు అయితే అసలు మంచాలకెళ్ళి లేవలేదు. మళ్ళీ 3 నెలలు భయంతో అట్లనే ఉండిపోయినా. ఆ తర్వాత ఇన్ఫాక్ట్ లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఇక కొద్ది మోటివేషనల్ క్లాసులు అట్లా ఇట్లా వినుకుంటూ ఇప్పుడు ఇట్లా నాకు నేను ధైర్యంగా బతుకుతాను. ఏం కాదు, మన ధైర్యం మన ముందుకు నడిపిస్తానే ఒక అనుభవంతో ఇట్లా ఒక ముందడుగు వేయడానికి దేవుడు దారి చూపెట్టడానికి నాకు ఇట్లా చేసిందని నాకు నేనుగా ఫిక్స్ అయ్యాను మేడం. అంటే మీ జీవితం అనేది కొన్ని పాఠాలను నేర్పింది. అంతే మేడం. నాకు తెలుసుకోవడానికి నాకు దేవుడు ఇది ఒకటి అవకాశం ఇచ్చింది. సరే అమ్మ, మీరు మీ పిల్లల్ని పోషిస్తూ మీరు కూడా ఒక అభివృద్ధి బాటలో నడుస్తున్నారు కదా, మీలాగా వేరే మహిళలు కూడా, అంటే ఇప్పుడు కొందరు ఎలా ఉంటారంటే ఇంట్లోనే ఉండడము. నేను చాలా మంది చెప్తాను మేడం. నేను అసలు చెప్తున్నా కదా, నాకు ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళి ₹1 వస్తువు తీసుకొస్తా అనేది అసలు నాకు తెలుసా. ఫస్ట్ సారి రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు 10 సార్లు వెళ్ళిన. అంటే నాకు బయటకి వెళ్ళి ఏం తెచ్చుడు అనేది తెలియదు అసలు. ఏదో ఇట్లా పని చేసుకుంటూ ఇట్లా రోజులు నెగ్గుకుంటూ రావటం, అంటే ప్రాపర్టీస్ అన్నట్టు ఏం లేవు. పని చేయడం వల్లనే ఉంటుంది మేడం. మనము ఇంట్లో ఉండి ఏం భర్త తీసుకొస్తాడు కదా, అత్త మామలు చూస్తారు కదా, అంటే ఎటన్నా మన స్వతహాగా ఒక ₹10 ఖర్చు పెట్టుకుందామంటే వాళ్ళు ఇచ్చేంత వరకు చూడాలి. అదే మనకు మనం ఉన్నానుకో ఆ హ్యాపీనెస్ వేరుంటుంది మేడం. ₹10 కాదు, ₹1 మనకు మనం స్వతహాగా మనకు సంపాదించి ఖర్చు పెట్టుకుంటే ఆనందం అసలు చెప్పలేనిది మేడం. ఇట్లా వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారా మహిళలు? చెప్తాను మేడం. నేను ఇట్లా ఉండేదాన్ని, ఇప్పుడు ఈ విధంగా బయటకు వచ్చిన బయట ప్రపంచాన్ని చూస్తున్నా, మీరు కూడా రండి, మీరు కూడా బతకండి అని చెప్పి చెప్తాను. నాలాంటి ఆడవాళ్ళు ఎందరో ఇళ్ళల్లో ఉన్నారు. భర్తలు మంచి లేని వాళ్ళు, అత్తమామలు మంచి లేని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి మంచి లేని వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు ఎందరో లేడీస్ ఉంటారు మేడం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ప్రతి ఒక్క లేడీస్కి ఉంటుంది మేడం. ఇప్పుడు నేను చూసుకుంటూ వస్తున్నా కదా, డబ్బు ఉన్నోళ్ళకు ఉన్నది, డబ్బు లేని వాళ్ళకు ఉన్న సమస్యలు. కానీ ఎవరైనా కూడా ఇట్లా ధైర్యంగా ముందుకు నడవాలి, ప్రతి ఒక్కరు పని చేసుకోవాలి అని చెప్పేసి నా ఇంటెన్షన్ మేడం. మీరు ఈ క్యాంటీన్ నిర్వహణతోనే ఆగిపోతారా? ఇంకా వేరేది ఏమన్నా ఆలోచన? నాకు ఆ యూనివర్స్ ఏ అవకాశం ఇచ్చినా నేను వదులుకోనని చెప్పేసి నేను అనుకుంటున్నాను మేడం. ఆ యూనివర్స్ పవర్ నాకు ఉంటే నేను ఏదైనా సాధించగలను. నేను యూనివర్స్ నమ్ముతా మేడం. యూనివర్స్ పవర్ ఉండాలి, ఆ దేవుడి దయ నా మీద ఎల్లవెల్ల ఉంటుందని నేను నమ్ముకుంటాను మేడం. అంటే మీకు ఏ అవకాశం వచ్చినా దాన్ని వదులుకోస్తారు. ఖచ్చితంగా నాకు యూనివర్స్ పవర్ ఉంటుంది అని చెప్పేసి నేను బలంగా నమ్ముకుంటాను. సరేనండి విజయ్ గారు, చాలా చక్కగా మీ అనుభవాన్ని, మీ జీవిత విశేషాలని, అలాగే క్యాంటీన్ నిర్వహణ గురించి కూడా చెప్పారు. మున్ముందు కూడా మీ లక్ష్యాన్ని చేరుకోవాలని, విజయం సాధించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పటి వరకు మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ గురించి నిర్మల్కు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు లక్కాకుల విజయతో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది జి గంగావని. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు